పేదరిక నిర్మూలన ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద, పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఎక్కడికక్కడ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. పీపుల్ యాజ్ క్యాపిటల్. హై నెట్వర్త్ ఇండివిజువల్ టాప్ 10% యాజ్ టు అడాప్ట్ బాటమ్ 20%. 1:1 కానీ 1:many కానీ. అక్కడ వాళ్ళు చేయాల్సిన హ్యాండ్ హోల్డింగ్, టైమ్లీ హెల్ప్, టైమ్లీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళని మెంటరింగ్ చేయడం, అనేక విధాలుగా చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకొని వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తేవాలంటే ఏం చేయగలుగుతామో వర్కౌట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టాలి. ఇక్కడ ఆల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీరు కూడా నెట్వర్క్ చేసుకోవాలి. ఎవరైతే మీ దగ్గర సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళు కావాలంటే ఆర్థికంగా చేసి వాళ్ళే చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు రమ్మనడం. కొంతమంది మేము ఆర్థికంగానే ఇవ్వగలుగుతాం, మేము టైం ఇవ్వలేమంటే ఇంకొక పార్ట్నర్ని, నాలెడ్జ్ పార్ట్నర్ని తీసుకొచ్చి ఒకరు ఫైనాన్స్ చేస్తారు, ఒక ఆయన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని పైకి తేవడానికి ప్రయత్నం చేస్తారు కో స్పాన్సర్షిప్తో. దీనికి కూడా మనం చేస్తే దగ్గర ఇప్పటికే ఒక 75,000-80,000 మంది వచ్చారు. దీన్ని ఆగస్ట్ 15కి 15 lakhs మినిమం అడాప్షన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. ఈరోజు సమాజం వల్ల మనం అందరం పైకి వచ్చాం. ఇప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్లో ఉండే వాళ్ళందరం మనం కూడా చిన్న కుటుంబాల్లో పుట్టాం. గాడ్స్ గ్రేస్ వీఆర్ ఏబుల్ టు రీచ్ హియర్. మనందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మన వల్లనే కాదు, మనమే కాదు, చాలామంది సమాజంలో పైకి వచ్చారు. ఈరోజు బిలియనియర్స్ అవుతున్నారు. రోజుకు మిలియనియర్ సంఖ్య పెరుగుతూ ఉంది. కోటీశ్వర్లు, లక్షాధికారులు అయినప్పుడు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు కూడా గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్ పెరుగుతూ ఉంది. మొన్నే మీరు చూశారు, బిల్ గేట్స్ 99% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు. వేదాంత 75% ఇస్తున్నాడు. ప్రపంచం మొత్తం ట్రెండ్ సెట్ అయింది. సంపద వచ్చింది, ఆదాయం వచ్చింది, తిరిగి సొసైటీకి వాళ్ళని ఆలోచన వస్తూ ఉంది. ఈ ఆలోచనలో కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది సెక్టరల్ డెవలప్మెంట్కి వెళ్తున్నారు. ఒక ఆర్ఫనేజ్కో, ఎన్విరాన్మెంట్కో, లేకుంటే ఎడ్యుకేషన్కి, లేకుంటే కమ్యూనిటీ డెవలప్మెంట్కి వెళ్తున్నారు. కానీ మనం కోరేది ఇక్కడ పీపుల్ యాజ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ పీపుల్, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కింద తీసుకోమంటున్నాం. మనం కూడా తయారు చేసినటువంటి ప్రొసీజర్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఆధార్ అథెంటికేషన్ చేశాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఐడెంటిఫై చేశాం. కేంద్రం, రాష్ట్రం ఇచ్చే వెల్ఫేర్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అతనికి ఉండే ఆస్తులు, అవకాశాలు, లేకుంటే ఏం పని చేస్తున్న, వ్యవసాయం అయితే ఏంటి, ఉద్యోగం అయితే ఏంటి, వ్యాపారాలు అంటే ఏంటి, అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అలాంటివన్నీ చేసిన తర్వాత లాస్ట్ మైల్లో ఉండే 20% అనుకున్నాం. 20% 30 lakh ఫ్యామిలీస్ వస్తాయి. ఫేజ్ 1లో 20 lakhs అనుకున్నాం. అందులో 15 lakhs ఆగస్ట్ 15th కంతా అడాప్షన్ పెట్టుకున్నాం. ఇది కానీ జరిగితే ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి ఫోకస్ అప్రోచ్ రాలేదు. ఇది ఒక ఫోకస్ అప్రోచ్. ఇక్కడ రెఫరల్ కూడా పెట్టాం. వాళ్ళే వాలంటరీగా వస్తున్నారా, ఎమ్మెల్యేలు ఏమైనా చేస్తున్నారా, కలెక్టర్ కానీ మీ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా చేస్తున్నారా, ఎవరి ప్రోత్సాహంతో ఎవరు వారిని హ్యాండ్ హోల్డ్ చేశారు, ఇన్స్పైర్ చేశారు, కన్విన్స్ చేశారు అనే విషయాలు కూడా మీరు రెఫరల్ పెడుతున్నాం. ఆ రెఫరల్ పెట్టినప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఎవరి వల్ల ఏమాత్రం వచ్చిందని కూడా మనకు తెలుస్తుంది. దయచేసి దీన్ని కూడా ఆసరాగా తీసుకొని మీరందరూ కూడా ఎక్కువ అడాప్షన్ చేయించడమే కాకుండా రియల్ టైం మానిటర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి నేను ఎప్పటికప్పుడు మొత్తం అనలైజ్ చేస్తాం, ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ తయారు చేస్తాం. ఇయర్లీ ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేయడమే కాకుండా వాళ్ళకు ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాం.
ఫైనల్గా ఇయర్లీ అవార్డ్స్ కూడా ఇస్తాం ఎవరు బాగా కాంట్రిబ్యూట్ చేశారని. నేనేదో ఇండివిజువల్స్నే కాదు, ఐఎమ్ రిక్వెస్టింగ్ మన రాష్ట్రంలో వ్యాపారాలు చేసే అందరినీ పిలుస్తున్నాం. అందరికీ సిఎస్ఆర్ ఉంది, 2% ఖర్చు పెడుతున్నారు. ఇంకా 1-2% ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళ అవసరమైతే డబ్బులు ఇవ్వడం కాదు, ఇక్కడ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతే వాళ్ళ మనుషుల్ని పెట్టి ప్రాపర్గా బెస్ట్ పీపుల్ని పెట్టి గైడెన్స్ ఇవ్వాలి. అవసరమైతే వాట్సాప్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఇచ్చే ఆలోచనలకు కూడా వీళ్ళు సలహాలు ఇవ్వడం, రియల్ టైంలో వాళ్ళని పైకి తీసుకొచ్చే మెకానిజానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈరోజు ఇక్కడ శుభ సందర్భంలో మీరు అందరూ ఉన్నారు. ఫస్ట్ టైం నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూశాను. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉండింది లేదు. ఫస్ట్ టైం ఆఫీస్ క్రియేట్ చేశాం. ఎమ్మెల్యేకి ఆఫీస్ క్రియేట్ చేయడమే కాదు, మీకు 9 మెంబర్ టీం ఇచ్చాం. జిల్లా ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం. అంటే డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడి ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతారో చేయడం కోసం, జవాబుదారితనం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ని, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం. ఇక్కడే నాలెడ్జ్ పార్ట్నర్గా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడుండి మీకు గైడ్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఐడియాస్ ఉంటే అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం, అవసరమైతే వాళ్ళ మ్యాన్ పవర్ కూడా ఉపయోగించుకొని హెల్ప్ చేయడం కోసం పెట్టాం. మూడోది ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చాం. ఒకవేళ ఇప్పుడుండే ప్రొఫెషనల్స్లో